బెజవాడలో దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవిగా ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇవ్వగా ఉదయం నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూ కట్టారు. రద్దీతో అమ్మవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. దసరా శరన్నవరాత్రోత్సవాలు తొలి రోజు భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. అన్ని క్యూ లైన్లో కూడా భక్తులు నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే దర్శనానికి మాత్రం 3 గంటలుగా 4 గంటలుగా కూడా పడిగాపులు పడుతున్నటువంటి పరిస్థితి. క్యూ లైన్లో తెల్లవారుజాము నుంచి కూడా ఉపవాస దీక్షలో ఉన్నటువంటి భక్తులు, తెల్లవారుజాము నుంచి కూడా ఏమీ తినకుండా వచ్చినటువంటి భక్తులు, మహిళలు, వృద్ధులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నుంచి ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో దర్శనానికి మాత్రం బాగా ఆలస్యం అవుతుందని చెప్పి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి. 3 గంటలకు వచ్చామండి మేము, మాది మంగళగిరి. 3 గంటలకు వచ్చాం, వస్తే 9 గంటల దర్శనం అన్నారు. కింద అమ్మవారి గుడి కాడ 6 గంటల దాకా ఆఫ్ చేశారు. అక్కడి నుంచి పైకి వచ్చి మళ్ళీ ఇక్కడ ఆఫ్ చేశారు. ఇప్పుడు వస్తే అదేమో ఫ్రీ లైన్ కాదన్నారు, మళ్ళీ ఇటు వస్తే ఇది ఫ్రీ లైన్ కాదంటున్నారు. అసలు మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కావట్లేదు. మాకు అసలు లైన్ అంటే తెలియట్లేదు. వృద్ధులకి అన్నారు, వృద్ధులకి లేదమ్మా లైన్ లో వచ్చేసేయండి అమ్మా అన్నారు. 100లో ఉన్న వాళ్ళని ఇట్లా లైన్ కి రప్పించారు. అన్ని ఫ్రీగా వదిలేశాడు, మాకు లైన్ మాత్రం ఆపేశాడు అండి. అసలు ఎప్పుడు వచ్చాం? 3ంటికి వచ్చాం మేము. 3ంటికి వచ్చి ఇక్కడే ఉండిపోయామండి మేము. చెప్పండి, మీరు ఎంతసేపు అయింది వచ్చి? మీకేంటి? 3ంటికి వచ్చామండి. 3ంటికి వచ్చి పిల్లలతో ఎలా ఇబ్బంది పడదాం అన్నాం. లైన్ కదలలేదు, పిల్లలు ఏడుస్తున్నారు. అసలు ఏటు 3ంటికి వచ్చామండి, ఇంకా ఇప్పుడు ఖాళీ పెట్టలేదు. ప్రధానంగా ఇంకా దర్శనానికి మాత్రం ఇంకా టైం పట్టేటువంటి పరిస్థితి ఉంది. దీంతో భక్తులు క్యూ లైన్లో మాత్రం చాలా అవసరపడాల్సినటువంటి పరిస్థితి. గంటల తరబడి క్యూ లైన్లోనే ఉండిపోవాల్సి వస్తుందని చెప్పి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఈ వ్యవహారం మీద ఎటువంటి స్పందన లేకుండా పోయింది. అయితే ఈ క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని చెప్తున్నారు. చెప్పండి, మీకు ప్రాబ్లం. 2 గంటలకు వచ్చాం, తెల్లవారుజాము 2 గంటలకు వచ్చాం. పోలీసు వాళ్ళు అయితే నిమ్మక నీరేసినట్టున్నారు. ఇక్కడ పోలీసులు అసలు ఏం పట్టించుకోవట్లేదు. మాకేం తెలుసు అడుగుతున్నారు. మేము ఎలా సమాధానం చెప్పాలి? లేకపోతే మొత్తం 50 రూపాయలు మొత్తం 50 రూపాయల టికెట్లు 20 రూపాయల టికెట్లు అమ్మేసుకుంటున్నారు. ఫ్రీ దర్శనం మాత్రం ఆపేశారు. మేము పొద్దున్నే 2 గంటలకు వచ్చాం. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం, కానీ లైన్ కదపట్ల. ఇక్కడ దీన్ని బ్లాక్ చేసి అటు పంపించి అక్కడ టికెట్లు అమ్మేసుకుంటున్నారు. మేమంటే బాగుంటాం, చిన్నపిల్లలతో ఉన్న ఎలా ఉంటారు? అసలు పోలీసు వాళ్ళు ఇందాక నుంచి కేకేస్తుంటే మాకు అనవసరం అన్నట్టు అటు తిరిగి కూర్చుంటున్నారు. వాళ్ళని కేకేస్తుంటే విఐపీలోనే వాళ్ళని వీళ్ళని నీళ్ళ చూసుకుంటున్నారు. పోలీస్ వ్యవస్థ ఇక్కడ బాగోలేదు. పరిస్థితి భక్తులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే తాగేందుకు కూడా మంచినీళ్ళు కూడా కనీసమైనటువంటి మంచినీళ్ళు సదుపాయం కూడా లేకుండా చేస్తున్నారని చెప్పి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా క్యూ లైన్లో ఉన్నప్పటికీ కూడా ముందస్తు ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారని చెప్పి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, మీరు ఎంతసేపు అయింది వచ్చి? 3:30 గంటలకు వచ్చాము సార్. లైన్ ఉచిత దర్శనం లైన్లో ఉన్నాం. ఉచిత దర్శనం లైన్ ఇంతవరకు తీయలేదండి. 9:30కి కార్యక్రమం బిగిన్ అవుతూ తెరుస్తారని అన్నారండి. 50 రూపాయలు, 200 రూపాయలు, 100 రూపాయలు మాత్రం లైన్లు తెచ్చారు. వాళ్ళ ముందు పంపించారండి. 3:30 గంటల నుంచి పిల్లలతో, పాపలతో, చాలా మంది పెద్దలు, వయసులో పెద్దలు, వృద్ధులు, ఇటువంటి వాళ్ళు అందరూ కూడా నిల్చొని ఉన్నారండి. మేము వచ్చి 3ంటికి వచ్చాము. ఇంతవరకు దర్శనం లేదు, అది ఓపెన్ చేయట్లేదు. మేము ఎంతసేపు నిలబడాలి పిల్లలతో? చెప్పండి. ఇక్కడ ఉన్న పరిస్థితి గంటల తరబడి క్యూ లైన్లో నిల్చుండిపోవాల్సినటువంటి పరిస్థితి రావడంతో విఐపీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సామాన్య భక్తులు మాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే భక్తులకు మాత్రం కనీసమైనటువంటి సదుపాయంగా మంచినీటి సదుపాయం కూడా కల్పించలేదని చెప్పి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుండి తెల్లవారుజాము నుంచి కూడా 3 గంటల నుంచి కూడా క్యూ లైన్లో ఉండిపోతున్నప్పటికీ కూడా భక్తులు మాత్రం కనీసం పట్టించుకోకుండా విఐపీలకు సంబంధించినటువంటి సేవలు అధికార యంత్రాంగం తరిస్తున్నారని చెప్పి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు క్యూ లైన్లో గంటల తరబడి ఉన్నప్పటికీ కూడా ఎండ వేడికి తట్టుకోలేక చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా తొలి రోజు నుండి కూడా ప్రారంభమైన దసరా ఉత్సవాలు ప్రారంభమైన తొలి రోజు కొద్ది గంటలకే భక్తుల నుండి ఆగ్రహం వ్యక్తం కావడం, భక్తుల ఆగ్రహానికి అధికారులు చవి చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్, ఎన్టీవీ, విజయవాడ.